గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డాన్స్ విత్ ఈషా. సో ఈరోజు అయితే మేము మా అన్నని ఎయిర్పోర్ట్లో డ్రాప్ చేయడానికి వెళ్తున్నాం. మా అన్న మళ్ళీ యూకే వెళ్ళిపోతున్నాడు. సో మేము డ్రాప్ చేసి మళ్ళీ వరంగల్కి తిరిగి వస్తాం. వెదర్ అయితే చాలా క్లౌడీగా ఉందండి. మేబీ వర్షం పడుతుంది కావచ్చు. అలా అనుకోగానే వర్షం పడడం స్టార్ట్ అయిందండి. మేము అసలు ఎయిర్పోర్ట్కి ఎలా వెళ్తామో అని అనుకుంటూ వెళ్ళాము. బయట వెహికల్స్ అయితే ఏం కనిపించట్లేదు. ఇంకా మేము పిల్లలు ఉండేసరికి మేమైతే చాలా మెల్లగా వెళ్ళాము. మొత్తానికైతే మేము సేఫ్గా ఎయిర్పోర్ట్కి రీచ్ అయ్యాము. యాజ్ వీఆర్ ఇన్ ఎయిర్పోర్ట్, వర్షం మాత్రం ఫుల్ పడింది అనమాట. కార్లు కూడా కొట్టుకపోయినాయంట ఆ వర్షంకి. కాకపోతే మేమైతే సేఫ్గా వచ్చాము ఎయిర్పోర్ట్కి. ఇప్పుడు మా అన్నని అక్కడి వరకు పంపించేసి మళ్ళీ రిటర్న్ అవుతాం. అయితే మా అన్న ఒక 5 minutesలో వెళ్ళిపోతాడు. టైం అయితే 8 PM అవుతుంది. ఇలా మనకి చాలా కావాల్సిన వాళ్ళు, ఇంకా మనకి చాలా దగ్గరైన వాళ్ళు ఇలా బయట దేశాల్లోకి అలా వెళ్తే మనకి చాలా బాధగా ఉంటుంది కదా అండి. ఇట్లా చిన్న చిన్న పిల్లల్ని వదిలేసి అంత దూరంగా ఉంటూ అంత బాధతో అమ్ము అయితే ఇంకా లాస్ట్ వరకు హోల్డ్ చేసి ఇక లాస్ట్ మూమెంట్లో చాలా ఏడ్చింది మా అన్నని చూసి. ఇక అమ్మ ఏడ్చేసరికి మేమందరం ఎమోషనల్ అయిపోయాము. మా అన్న అయితే చాలా బాధతో వెళ్ళాడు. అక్కడ ఎయిర్పోర్ట్లో అయితే ఫుల్ రష్ ఉండే అండి. 500 to 600 మెంబర్స్ ఉండే అక్కడ. మేము 2 hours ముందు చేరుకున్నా కూడా మా అన్న లోపలికి తొందరగా వెళ్ళడం జరిగింది. అక్కడ చాలా రష్ ఉండడం వల్ల. ఇంకా బాబు అయితే లాస్ట్కి డాడీ డాడీ పోతా అని చాలా ఏడ్చిండు. ఇంకా మా అన్న అయితే నాకు ఫుల్ ఇష్టం అండి. నేనైతే ఫుల్ ఏడ్చా మా అన్న వెళ్తుంటే. మస్తు బాధగా అనిపిస్తూ ఉండే. ఇంకా ఫోటోలు దిగారు అమ్ము ఇంకా అన్న. మేమందరం కలిసి మంచిగా ఫోటోలు దిగామండి. వీళ్ళిద్దరు ఏడు పాపాలని మేము లాలీపాప్ కొనియడం జరిగింది. వాళ్ళిద్దరు తిన్నారు. అయినా కూడా వాళ్ళు కంట్రోల్ చేసుకోలేకపోయారు. మా వదిన అయితే మస్తు బాధతోటి పంపించిందండి మా అన్నని. చూశారు కదా మా వదిన ఫేస్ ఎంత బాధతోటి ఇట్లా నిండిపోయి ఉందో. అమ్ముకైతే అస్సలు కంట్రోల్ చేసుకోలేకపోయింది. అమ్ము లాస్ట్ మూమెంట్ వరకు ఉంది కానీ ఇక పోతున్నాడు అనే టైంకి ఏడ్చింది బాగా. దానివల్ల ఇంకో 10 minutes ఉన్నాడు మా అన్న. అమ్ము ఏడవడం వల్ల ఇంకా మా మమ్మీ ఏడ్చింది. వీళ్ళిద్దరు ఏడు పాపాలని నేను ఆ ట్రాలీలో వాళ్ళని ఎక్కించుకొని మంచిగా తిప్పిన. అయినా కూడా కొద్దిసేపు అట్లా ఆగిండ్రు కానీ దాని తర్వాత